కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గానికి శాఖలను కేటాయించారు ప్రధాని మోదీ. దాదాపు సీనియర్ మంత్రులందరినీ పాత శాఖల్లోనే కొనసాగించారు. హోంమంత్రిగా అమిత్ షా, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ కొనసాగనున్నారు. ఇక మళ్లీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ కేటాయించారు. అటు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలను అప్పగించారు. ఇక జేపీ నడ్డాకు వైద్య శాఖ బాధ్యతలను అప్పగించారు. మన రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇవ్వగా బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గానికి శాఖలను కేటాయించారు ప్రధాని మోదీ. దాదాపు సీనియర్ మంత్రులందరినీ పాత శాఖల్లోనే కొనసాగించారు. హోంమంత్రిగా అమిత్ షా, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ కొనసాగనున్నారు. ఇక మళ్లీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ కేటాయించారు. అటు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలను అప్పగించారు. ఇక జేపీ నడ్డాకు వైద్య శాఖ బాధ్యతలను అప్పగించారు. మన రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇవ్వగా బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు.